నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, నిన్న సాక్షి పేపర్లో ఒక కథనం చూసాం. అంతకు ముందు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన ఆస్తుల వివాదానికి సంబంధించి మీడియాలోనూ ప్రజల్లోనూ ఎలాంటి చర్చ జరిగిందో చూసాం. అయితే నిన్న సాక్షిలో వచ్చిన ఆ వివరాల మేరకు చంద్రబాబు నాయుడు కూడా అతీతుడేమీ కాదు, రాజకీయాల వ్యవహారానికి వచ్చేసరికి సొంత తమ్ముడిని కూడా ఎదగనివ్వకుండా చేశాడు. రామ్మూర్తి నాయుడే చంద్రబాబు నాయుడు బాధితుడు. అంటే సొంత తమ్ముడు అంటే నిన్న చనిపోయిన రామ్మూర్తి నాయుడే చంద్రబాబు నాయుడు బాధితుడు. చంద్రబాబు నాయుడు ఏం అతీతుడేం కాదు కదా. ఏదో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళిద్దరి మధ్య వాళ్ళేదో శుద్ధపూసలు అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అన్నట్టే ఉంది ఆ కథనం చూస్తుంటే. ఎట్లా చూడాలి దీన్ని? అంటే మేము మాత్రమే ఎదవలం కాదు, మా కుటుంబంలో మాత్రమే సఖ్యత లేకుండా లేదు, సఖ్యత లేని పరిస్థితి కాదు అని చెప్పని మాకన్నా ఎదురాళ్ళు ఇంకా ఎదవన్నారు ఎదవలో అని చెప్పని చిత్రీకరించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియా మొదటి నుంచి తాపత్రయపడతా ఉంటుంది. ఆయన అన్నాడుగా బహిరంగంగానే, ఇది ఘర్ ఘర్కి కహాని అన్నాడు కదా. ఇక్కడ ఖచ్చితంగా వాళ్లే ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మనం కొంచెం మూలాల్లోకి వెళ్ళి దాన్ని ప్రస్తావించి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కొడుకుగా రాజకీయ అరంగేట్రం చేశాడు తప్ప అతను స్వయంగా వాళ్ళ నాన్నలాగా రాజకీయాల్లో ఎదిగొచ్చిన వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గా మెడికల్ కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా గెలిచి, అంటే తన రాజకీయ ఆకాంక్ష అనేది విద్యార్థి దశ నుంచి ఆయన దాన్ని విద్యార్థి సంఘ ఎన్నికల్లోనే పోటీ చేయడం ద్వారా దాన్ని నెరవేర్చుకున్నాడు. దానికి కొనసాగింపుగానే యంగ్ ఏజ్లోనే బిలో 30 years ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతకుముందు వాళ్ళ నాయన రాజారెడ్డి గారు ఏమి ఎమ్మెల్యే కాదు, స్వయం కృషితోటి ఎదిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేశాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పక్కకు పెడదాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టి వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యి, ఆ ఎన్నికైన ఆయనలోని నాయకత్వపు లక్షణాలను గమనించి ఆనాటి కాంగ్రెస్ పెద్దలు 1978 ఎన్నికల్లో 28 సంవత్సరాల వయసులో ఆయనకి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు చేస్తే, ఆ 28 సంవత్సరాల వయసులో ఆయన ఎన్నికలో నెగ్గి, ఆ తర్వాత 1980లో 30 సంవత్సరాల వయసులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వివాహం కూడా కాల. మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. కాబట్టి ఎన్టీ రామారావు గారి అల్లుడు అయ్యే నాటికి ఒక అర్హత, యోగ్యత చంద్రబాబు నాయుడు గారు తన నాయకత్వపు లక్షణాలతో సంపాదించుకున్నాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశం పార్టీలో ఎదిగిన క్రమం ఇవన్నీ మనకందరికీ తెలిసిన నేపథ్యమే. నారా రామ్మూర్తి నాయుడు గారు 1994లో చంద్రబాబు నాయుడు గారి తమ్ముడుగా ఆయనకి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు లాగానే ఆయన కూడా ఏదైనా విద్యార్థి సంఘ ఎన్నికల్లో నెగ్గి తన నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేసుకుంటే ఆయనకి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడుగానే కదా. కాబట్టి రామ్మూర్తి నాయుడు గారిని రాజకీయంగా ఎదగనివ్వకూడదు అని చెప్పని సాక్షి రాసిందే నిజమైతే, అటువంటి అభీష్టం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదే సాక్షి రాశారు కదా. ఆయనకు అటువంటి అభిప్రాయం ఉంది, తమ్ముడి రాజకీయంగా ఎదగటానికి తోడ్పడలేదు అని చెప్పని. ఎన్టీ రామారావు గారి దగ్గర ఆ రోజు ఈయన సొంత అల్లుడు పార్టీ ప్రధాన కార్యదర్శి, అవును, మా తమ్ముడికి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగిలితే ఎన్టీ రామారావు గారు ఆయనకి టికెట్ ఇచ్చేవాళ్ళేనా? అసలు ఆస్కారం ఉండేదా? అంటే అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి, కానీ లక్ష్మీ పార్వతి రికమెండ్ చేయడం వల్ల ఆయనకి టికెట్ ఇచ్చారు అనేది సాక్షి రాసింది. అంటే చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిని లక్ష్మీపార్వతి ఆమె రికమెండ్ చేసి టికెట్ ఇప్పిస్తుందా?
అంటే కనీసం మనం ఏం చెప్తున్నాము, ఏం రాస్తున్నాము, మన విశ్వసనీయత ఏంటి అనేది కొద్దిపాటైన గమనం ఆ సాక్షిలో ఈ కథనాలు రాసే వాళ్ళకి. ఇదే సాక్షి కదా ఒకనాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసింది. ఇదే సాక్షి కదా తర్వాత రోజుల్లో మా చిన్నాయన్ని చంపేశారని చెప్పని గగ్గోలు పెట్టి మళ్ళీ తర్వాత రోజుల్లో మా చిన్నాయనికి బోల్డ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని సంతానం ఉన్నారు, మా చిన్నాయన కుమార్తె మా చిన్నాయన అల్లుడే ఆయన చంపించుండొచ్చు అని చెప్పని కథనాలు రాసింది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఆ సాక్షి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు నిన్నేం రాశారు ఇవాళ ఏం రాశారు అనే దానికి ఆ కంటిన్యూటీ మిస్ అవుతున్నాం అనేది వాళ్ళు మొట్టమొదటి రియలైజ్ అవ్వట్ల. అలాగే ఇక్కడ ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకుంటే 1994లో లక్ష్మీపార్వతి ఇన్ఫ్లుయెన్స్ తోటే ఇచ్చారనుకుందాం టికెట్. రామ్మూర్తి నాయుడు గారు నెగ్గారు. 1999 నాటికి ఎన్టీ రామారావు గారు లేరు, లక్ష్మీపార్వతి లేదే. అయినా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చారు కదా. ఆయన ఓడిపోయారు ఆ ఎన్నికలో. గెలుపోవటములు అనేది ప్రజల చేతిలో ఉంటాయి. 94లో నెగ్గిన రామ్మూర్తి నాయుడు గారు 99లో ఓడిపోయారు. 2004లో టికెట్ నిరాకరింపబడింది ఆయనకి. ఎందుకు నిరాకరింపబడింది? ఆ రోజున తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా, తెలుగు మహిళ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం రోజా గారు చాలా అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆమెను అకామిడేట్ చేయాలి, ఆమెకు టికెట్ కేటాయించాలి. ఆ కేటాయించడం కోసం తన సొంత నియోజకవర్గంలో, తాను 1978లో నెగ్గిన నియోజకవర్గంలో, తన తమ్ముడు నెగ్గిన నియోజకవర్గంలో రోజా గారికి అవకాశం కల్పించడం కోసం తన తమ్ముడే కదా అని చెప్పని పక్కకు పెట్టి రోజా గారికి అవకాశం ఇచ్చారు ఆ రోజు చంద్రగిరి నుంచి. ఇక్కడ కుటుంబ సంబంధాలే కావాలి, నా తమ్ముడే కావాలి, నా కడుపే నిండాలి, నా కడుపే కైలాసం అనుకుంటే వాడుకొని రోజా గారిని వదిలేయచ్చు. పార్టీ నాయకురాలుగా ఆమె సేవలు వినియోగించేసుకొని టికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆమెకు ప్రయారిటీ ఇచ్చారు. మహిళ అనితర పోరాటం చేస్తూ ఉంది, ఆమెకు అకామిడేట్ చేయటం ప్రాధాన్యత అని చెప్పని భావించారు. కాబట్టే తన తమ్ముడి కన్నా ఆమెను ఎంపిక చేసుకున్నారు. అది రామ్మూర్తి నాయుడు గారు జీర్ణించుకోలే. సహజంగానే రాజకీయపు ఆకాంక్షలు ఉన్న వ్యక్తులు తమ అవకాశాన్ని కాదు అని వేరే వాళ్ళకి అకామిడేట్ చేస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషనల్ అయిన దాన్ని కనిపెట్టిన రాజశేఖర్ రెడ్డి రామ్మూర్తి నాయుడు గారిని దగ్గరికి పిలుచుకొని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేపించి తన పార్టీలో చేర్చుకున్నాడు. కుటుంబాల్లో చిచ్చు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి. ఇవాళ మా కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్టల్లా మా చెల్లెళ్ళు ఆడుతున్నారు అని చెప్పని కలిబుల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మీ నాయన ఏం చేశాడు ఒకసారి గుర్తు చేసుకో. ఆ రోజు మీ పార్టీలో తన పార్టీలో చేర్చుకున్నది అటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, పురంధరేశ్వర గారిని, ఇటు రామ్మూర్తి నాయుడు గారిని, ఇంకొక పక్క నుంచి లక్ష్మీపార్వతిని, వీళ్ళందరినీ చేరదీసి దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పింపజేసింది మీ నాయన రాజశేఖర రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోతే ఎట్లా? ఇది చరిత్ర. ఈ సాక్షిలో ఈ కథనాలు రాసే వాళ్ళకి ఈ విభేదాలు పెంచి పోషించింది ఎవరనేది గుర్తురాలేదా? రామోజీరావు గారికి వ్యతిరేకంగా వాళ్ళ కొడుకుతోటి బ్యానర్ ఐటమ్లు రాయించింది ఈ సాక్షిలోనే కదా. మర్చిపోయారా ఇవన్నీ కూడా? మరి ఈరోజు షర్మిల గారి ప్రస్తావన చూద్దాం. మరి ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రామ్మూర్తి నాయుడు గారిని రెచ్చగొట్టారు, పబ్బం గడుపుకున్నారు. ఎన్నాళ్ళు పట్టిందా రామ్మూర్తి నాయుడు గారికి తత్వం బోధపడటానికి? అదే రాజశేఖర రెడ్డి గారిని విమర్శించి మళ్ళీ బయటకు వచ్చి తన అన్న దగ్గరికి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఆ రోజు అన్నకి అధికారం లేదు, అధికారంలో మీరున్నారు. అయినా సరే నా అన్నే నాకు ముఖ్యం అనుకొని ఆయన అన్న దగ్గరికి వచ్చాడు. నా తమ్ముడు రియలైజ్ అయ్యాడని చెప్పని అన్న తమ్ముడిని చేరదీశాడు. ఆ తర్వాత ఆయనకి ఎదురైంది అనారోగ్య సమస్య. అనారోగ్య సమస్య కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కంటికి కనపడలా. ఆయనకి ఎదురైన అనారోగ్య సమస్య ఎంత తీవ్రత, దాని తీవ్రత ఏంటనేది వైద్యులకు తెలుసు, కుటుంబ సభ్యులకి తెలుసు. పోనీ మీరేమన్నా వెళ్ళి ఆయనకి సేవ చేశారా? ఒకప్పుడు కొన్నాళ్ళు మన ఆయనతోటి ఉన్నాడు అని చెప్పని మీరు అసలు ఆ వ్యక్తి అనే ఆయన ఒక ఆయన ఉన్నాడని కూడా ఇప్పుడు
గుర్తు కూడా చేసుకోలేదు కదా. ఇలాంటప్పుడు గుర్తొస్తుంది. మరి అదే రామ్మూర్తి నాయుడు గారి కుటుంబం ఎవరితో ఉన్నారు? ఆ రామ్మూర్తి నాయుడు గారి అబ్బాయి నారా రోహిత్ కెరీర్ గురించి ఎవరు పట్టించుకున్నారు? ఆ చంద్రబాబు నాయుడు గారా, మీరా? మొన్న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం నిలబడ్డారు కదా. మరి మీ మేనల్లుడిది ఈ మధ్య ఎంగేజ్మెంట్ అయింది, వివాహం అయింది. వివాహానికి ఎంగేజ్మెంట్కి మొహం కూడా చూపించకుండా రిసెప్షన్కి మాత్రం మిగిలిన అతిథుల్లాగా వచ్చి అట్లా మొహం చూపించి వెళ్ళిపోయారే మీరు? మీరెంత బాధ్యతగా నిలబడ్డారు? ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకుందాం. ఇక ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారి గురించి మాట్లాడుకున్నాం కదా. శర్మ గారి గురించి ఎందుకు ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు అని అంటే, రామ్మూర్తి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు రుణపడి లేరు. చంద్రబాబు నాయుడు గారి వల్ల రామ్మూర్తి నాయుడు గారికి ఒక స్థాయి, హోదా, గౌరవం దక్కాయి. కానీ ఇక్కడ శర్మల గారికి మీరు రుణపడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షి యజమానిగా ఉన్న భారతి గారు, మీరు, మీ భర్త, మీ ఆడపడుచుకు రుణపడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదే జైలు పాలై ఉన్న రోజు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు ఇద్దరే ప్రజాప్రతినిధులు. అటువంటి స్థితిలో ఆయన మీద 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని 11 ఛార్జ్ షీట్లు సిబిఐ కోర్టులో దాఖలు చేసి ప్రతి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న సందర్భంలో కొత్తగా ఏర్పాటైన పార్టీ ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడన్న ఆరోపణలతోటి సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అసలు ఈ పార్టీ ఉంటుందా, ఊడుద్దా అని చెప్పని ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పుడు నా అన్నకి తోడుగా నేనున్నా అని చెప్పని అండగా నిలబడి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని బతికించింది శర్మ గారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీతోటి విభేదించి బయటకు వచ్చిన శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రచార బాధ్యతలు మొత్తం భుజాన మోసి వాళ్ళని నెగ్గించింది శర్మ గారు. 2019 ఎన్నికల వరకు మీ పార్టీ ప్రతి ప్రచార సందర్భంలోనూ ఆమెను వాడుకున్నారు మీరు. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు ఆమెకి ఏ విధమైన అవకాశం కల్పిలా. ఇక్కడే రామ్మూర్తి నాయుడు గారికి 2004లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేదంటే దానికి కారణం రోజాకి కల్పించడానికి, అవకాశం కల్పించడానికి, సొంత తమ్ముడు కదా అని సొంత తమ్ముడినే పక్కన పెట్టాడు అనేది మీరు చెప్పారు. ఇక్కడ సేమ్ షర్మిల విషయంలో ఎందుకు అప్లికబుల్ కాదు? కుటుంబ చెప్పా, మీరు మర్చిపోయినట్టున్నారు. 1999లో చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారికి రెండోసారి అవకాశం ఇచ్చారు. 2004 గురించి అంటున్నాను. 99లో ఇచ్చారు, శర్మ గారికి ఒకసారి కూడా ఇవ్వలేదు కదా. ఓకే, ఒకసారి కూడా ఇవ్వలేదు అన్నట్టు. ఇక్కడ నేను చెప్తుంది, రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నీడలో పెరిగిన వ్యక్తి. శర్మ గారి రెక్కల కష్టంతో ఆ పార్టీ బతికి పట్టగట్టింది. రైట్. అటువంటి శర్మ గారికి ఒక్కసారి కూడా ఒక వార్డు మెంబర్కి కూడా పోటీ చేసే అవకాశం కల్పిలా. ఎన్టీ రామారావు గారు 1994లో టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అని సాక్షి చెప్పేది నిజమే అనుకుంటే, 1995 తర్వాత ఎన్టీ రామారావు గారు లేరు, లక్ష్మీపార్వతి లేదు. 99లో చంద్రబాబు నాయుడు గారి విచక్షణాధికారం, ఆయన 1999లో అవకాశం కల్పించారు కదా రామ్మూర్తి నాయుడు గారికి రెండోసారి. మరి శర్మ గారికి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదే. రెండోసారి ఓడిపోయిన తర్వాత మూడోసారిగా ప్రత్యామ్నాయంగా రోజా గారిని ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధినేతగా కుటుంబ సంబంధాల కన్నా కూడా పార్టీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేశారు. రాష్ట్రంలో పార్టీ నెగ్గిన టైంలో కూడా 1999లో రామ్మూర్తి నాయుడు గారు ఓడిపోయారు. కాబట్టి అక్కడ మెరుగైన అభ్యర్థిని దృష్టిలో ఉంచుకోవాలనుకున్నారు. ఆయన మెరుగైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి అనుకున్నారు. రామ్మూర్తి నాయుడు గారి కన్నా రోజా గారు బెటర్ ఆప్షన్ అని చెప్పని ఆయన భావించారు. ఆ రోజు పార్టీ నాయకుడిగా కొన్ని ఎమోషన్స్కి అతీతంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్రస్తావిస్తున్న రాజకీయ అవకాశాలు, ఆస్తుల పంపకాల గురించి ప్రస్తావన వస్తే మరి ఒక్కసారి కూడా శర్మ గారికి అవకాశం కల్పించలేదే. ఆమె రెక్కల కష్టం కదా ఆ పార్టీ బతికి బట్టకట్టడానికి. ఆమె రెక్కల కష్టం కదా ఆయన బెయిల్ దక్కి మళ్ళీ బయటకు వచ్చి ఆ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకునేదాకా ఆ పార్టీని సజీవంగా ఉంచడానికి. అంటే ఏ వాదన ప్రజలు సమర్థిస్తారు ఇక్కడ? ఒకటి, కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా, కుటుంబ సభ్యులు అన్న ముఖ్యమంత్రి కాబట్టి చెల్లి వచ్చి ఇంకేదో చేయకుండా, అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తను కూడా భాగస్వామ్యం కాకుండా దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేదాన్ని సమర్థిస్తారా? లేదా కేసీఆర్ లాగా మేనల్లుడో, కేటీఆరో, కూతురో వీళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో కుటుంబ పాలనలాగా కొనసాగించారనేదాన్ని సమర్థిస్తారా? వైవి సుబ్బారెడ్డి ఎవరు? బాబాయ్. రవీంద్రారెడ్డి ఎవరు?
మేనమామ. మరి అక్కడ కుటుంబ సంబంధాలు గుర్తుకు రాలేదా? ఉమ్, వాళ్ళకున్న రాజశేఖర రెడ్డి బావమరిది కాకుండా ఉంటే రవీంద్రారెడ్డికి ఉన్న రాజకీయ నేపథ్యం ఏంటి? ఉమ్, రాజశేఖర రెడ్డి తోడలుడే కాకుండా ఉంటే వైవి సుబ్బారెడ్డికి ఉన్న రాజకీయ నేపథ్యం ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు? కాబట్టి ఇక్కడ కుటుంబ సంబంధ బాంధవ్యాన్ని దగ్గరికి తీయలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే ఆమెకున్న పట్టుదల, ఆమెకున్న నాయకత్వ పటిమ దృష్ట్యా నిజంగానే ఆమె కనుక రాజకీయ అవకాశాలు కనిపిస్తే ఆమె ముందు తనెక్కడ మరుగుజ్జులాగా కనిపిస్తాను అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఉమ్, పర్సనాలిటీ పరంగా కూడా చూసుకుంటే ఆ ముందు ఈయన కొరసగా ఉంటాడు. ఆయనకు ఆ రకమైన ఇన్సెక్యూరిటీ లోపల ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది లోపల. అందువల్ల ఆమెని ఫ్రంట్ లైన్లోకి రానివ్వాల. అంతే తప్ప ఇక్కడ కంప్లీట్ రివర్స్ వ్యవహారం ఇది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 1999లో ఆయనకి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆయన ఓడిపోయిన తర్వాత మూడోసారి ప్రత్యామ్నాయం చూసుకున్నారు ఆయన. ఉమ్, అది కూడా తన పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన కష్టపడిన నాయకురాలను అకామిడేట్ చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా తన మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్లో శర్మ గారికి అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభకు పంపించు. పరిమళనత్వానికి ఇచ్చావు కదా, ఏం వరకబెట్టాడు పరిమళనత్వాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ? ఆయన ద్వారా ఈ రాష్ట్రానికి కొనుగొన్న ప్రయోజనం ఏంటి? నీ పార్టీ కొనుగొన్న ప్రయోజనం ఏంటి? పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో మరి నువ్వే నీ తల్లి మీద నీ చెల్లి మీద కోర్టుకు వెళ్ళావు. రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య కోర్టు వివాదాలు నడిచిన ఈ ఆస్తుల పంపకం గురించి. పోనీ రామ్మూర్తి నాయుడు గారి పిల్లలు లోకేష్ మధ్య కానీ, రామ్మూర్తి నాయుడు గారి పిల్లలు చంద్రబాబు నాయుడు గారి మధ్య కానీ మాకు ఈ ఆస్తుల వివాదాలు ఉన్నాయని చెప్పని ఏ రోజైనా వాళ్ళు ఎక్కడైనా ప్రస్తావించంగా విన్నావా? ఈ రోజుకి చాలా కార్డియల్ రిలేషన్స్ ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నాయి కదా. ఇవాళకి కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ విషయంలో కూడా స్పందిస్తున్నారు కదా. రీసెంట్గా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగితే కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే మొత్తం బాధ్యతగా నిలబడ్డారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లెలు బిడ్డల పెళ్లి జరిగింది ఈ మధ్య, రాజారెడ్డి పెళ్లి జరిగింది, శర్మ గారి కొడుకు. ఏం బాధ్యత తీసుకున్నారు? ఏం బాధ్యతగా నిలబడ్డారు? యాక్చువల్గా అతి ఎక్కువ బాధ్యత మేనమామ మీద ఉంటుంది కదా. మరి కాబట్టి ఏంటంటే ఇక్కడ వీటి గురించి ప్రస్తావన చేయటం ద్వారా, అంటే రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన ప్రస్తావన చేయటం ద్వారా, నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా మేము వెధవలు అయితే వాళ్ళు వెధవ ఉన్నారా అని చెప్పని చెప్పుకుంటారు కదా మనం ప్యాకెట్ల దగ్గర, ఆ టైపు ప్రయత్నాలు ఏదో చేశారు. కానీ ఇప్పుడు ఈ బొక్కలతో వాళ్ళ మనబోటాలో ఉంటాం కదా, అసలు సిసలు వాస్తవాలు ఏంటనేది బయటికి చర్చనీయాంశం చేసేవాళ్ళం. మరి నిజాలు కూడా బయటకు వచ్చి చర్చనీయాంశంగా మారతాయి. మరి వాటికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ కథనాలు రాసేవాళ్ళు కొంచెం సమయం పాటించి రాస్తే మీ బొక్కల ప్రస్తావన రాకుండా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ.